అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ పి కార్తిక్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ ఇన్ కిమ్స్ హాస్పిటల్. మీరు ఎవరైనా కూడా నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను. ఎనీ టైం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్ లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తానండి. రెండవది, ఈరోజు మనం ఈ వీడియోలో ఫైబ్రో అడినోమా దాని గురించి మాట్లాడుకున్నాం. చాలామంది వినింటారు, ఫైబ్రో అడినోమా అంటే బ్రెస్ట్లో వచ్చే ఒక లంప్ లాంటిది. అంటే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్, కొంతమంది అయితే యంగ్ పేషెంట్స్ బ్రెస్ట్‌లో లంప్స్ అంటే గడ్డల మాదిరి ఉండడం వల్ల భయపడిపోయి, అంటే అది ఏమన్నా క్యాన్సర్ అవుతుందేమో, లేకపోతే క్యాన్సర్ ఏమో అనుకోని భయపడిపోయి చాలామంది వస్తుంటారండి ఓపీడీకి. సో దీని గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ చెప్తున్నానండి. ఫైబ్రో అడినోమా అనేది మొట్టమొదటిగా మీకు చెప్పాలంటే అది క్యాన్సర్ గడ్డ కాదండి. ఎందుకంటే అది నార్మల్‌గా బ్రెస్ట్‌లో ఫామ్ అయ్యే ఒక గడ్డ లాంటిది అది. అది చాలామంది యంగ్ ఫీమేల్స్‌లో అంటే 15-35 ఇయర్స్ ఏజ్‌లో ఎక్కువగా వస్తది. అలా అని చెప్పి ఆ ఏజ్‌లోనే కాదు, మిగతా ఏజ్‌లో కూడా వస్తది. కానీ 15-35 ఇయర్స్ వయసు వారికి ఎక్కువగా వస్తుంటదండి. మీరు ఎప్పుడైనా టచ్ చేసినట్లయితే, ఎవరికైతే వాళ్ళ బ్రెస్ట్‌ని టచ్ చేసుకున్నట్లయితే బ్రెస్ట్‌లో చిన్న లంప్ గడ్డ మాదిరి ఉంటది. అది కూడా కదులుతుంది. మీరు ఇట్లా టచ్ చేసి మూవ్ చేశారంటే సైడ్‌కి కదులుతుందది. ఇంకొకటి ఏంటంటే పెయిన్ అనేది ఉండదు. ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్‌కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే, బ్రెస్ట్ క్యాన్సర్‌లో కూడా లంప్ ఉంటుందండి. కానీ దాంట్లో కూడా పెయిన్ ఉండదు. కానీ అది కొద్దిగా గట్టిగా ఉంటుంది. కానీ ఫైబ్రో అడినోమాలో ఏమైతదంటే సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది మీరైతే గుర్తించలేరు. అది క్లినీషియన్ అయితే బాగా గుర్తించగలుగుతారు. సో ఎవరైనా కానీ లంప్స్ గానీ, అంటే గడ్డలు, బ్రెస్ట్‌లో గడ్డలు ఉన్నట్లయితే ఫస్ట్ డాక్టర్‌ని అయితే సంప్రదించండి. అందులో కూడా యంగ్ ఫీమేల్స్ అయితే వారిలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ క్యాన్సర్ గడ్డలు ఉండకపోవచ్చు. సో భయపడకండి. కానీ అది ఏ గడ్డలనేది తెలుసుకునే వరకు, తెలుసుకున్న తర్వాతనే మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నీకు ఒక అల్ట్రాసౌండ్ ఒకటి, స్కాన్ ఒకటి చేపిస్తారండి. అందులో ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎఫ్ఎన్ఏసీ కానీ, లేకపోతే బయాప్సీ కానీ చేస్తారు. దాంట్లో ఫైబ్రో అడినోమా అని రూల్ అవుట్ అయితే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పని లేదు. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలితే మాత్రం ట్రీట్మెంట్ అయితే చేయించుకోవాలి. ఈ రెండింటికి చాలా మైనర్ డిఫరెన్స్ ఉంటది. సో మీరైతే గుర్తించలేకపోవచ్చు. సో ఎవరైనా కానీ ఒక చిన్న గడ్డ గానీ, ఏదైనా తగులుతున్నా కానీ మీరైతే డాక్టర్‌కి అయితే వెంటనే సంప్రదించండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫైబ్రో అడినోమాకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.